ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 18వ తేదీ. నా ప్రాణమా, నీవేల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. 42వ కీర్తన 11వ చరణం. జార్జ్ ముల్లర్ విశ్వాసానికి, ప్రార్థనకు పేరు పొందిన వ్యక్తి. అతను 68 సంవత్సరాల పాటు దేవుని యందు తన నిరీక్షణను, నమ్మకాన్ని ఉంచాడు. బైబిల్ అంతటినీ ప్రార్థనాపూర్వకంగాను, ధ్యానపూర్వకంగాను 100 కంటే ఎక్కువసార్లు చదివానని ఆయన ప్రకటించాడు. ముల్లర్ తన విశ్వాసం, ప్రార్థనల ద్వారా ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నందు గల యాప్లెడౌన్లో ఉన్న 10,000 మంది అనాథులను పోషించాడు, సంరక్షించాడు. దాన్నంతటిని ఎలా నిర్వహించగలుగుతున్నాడని ఒకసారి ఆయన్ని అడిగాడు. ఆయన గొప్ప నమ్మకం, నిశ్చయతతో నేను దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాను అని సమాధానమిచ్చారు. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఎదురుచూపుతో కలిసి ఉన్న ఆశ. అపోస్తలుడైన పౌలు నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? రోమా 8వ అధ్యాయము 24వ వచనం అని చెప్పాడు. మనకు ఎలాంటి అవసరతలు ఉన్నా, ఎంత గొప్ప కఠిన పరిస్థితుల్లో ఉన్నా, మనకు సహాయం దొరకడం అసాధ్యం అనిపించే పరిస్థితిలో ఉన్నా, దేవుని యందు నిరీక్షణ ఉంచడమే మనం చేయాల్సిన పనని జార్జ్ ముల్లర్ చెబుతారు. మనం దేవుని యందు నిరీక్షణ ఉంచని సమయమే ఉండదు. మనుషులలోనూ పరిస్థితులలోనూ ఉంచిన నిరీక్షణ భంగపరుస్తుంది లేదా నిరుత్సాహపరుస్తుంది. కానీ దేవుని యందు ఉంచిన నిరీక్షణ ఎప్పటికీ నిరుత్సాహపరచదు. తన యందు నిరీక్షణ ఉంచిన వ్యక్తిని దేవుడు నిరుత్సాహపరచడు. దేవుని సమయంలో సహాయం వస్తుంది. గత 70 సంవత్సరాల 4 నెలల కాలంలో వందల వేల సార్లు నేను ఈ విషయాన్ని కనుగొన్నాను అని జార్జ్ ముల్లర్ సాక్ష్యమిస్తారు. సహాయం రావడం అసాధ్యంగా కనిపించినప్పుడు దేవుని నుండి సహాయం, ఆయన వనరులు వందల్లోనూ వేలల్లోనూ వస్తాయి. ఆయన ఈ విషయానికి లేదా ఆ విషయానికి మాత్రమే, లేదా ఒక 20 విషయాలను మాత్రమే పరిమితం కాలేదు. భిన్నమైన 10,000 మార్గాలలో, విభిన్నమైన 10,000 సమయాల్లో దేవుడు మనకు సహాయం చేయవచ్చు. నిశ్చయత గల నిరీక్షణ హృదయాన్ని యవ్వనంగా ఉంచుతుంది అని ఒకరు చెప్పారు. జీవితం ఎప్పుడు ఉదయం వద్దనే ఉంటుంది. జీవితం ఎల్లప్పుడూ ఒక ప్రారంభం యొద్దనే ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఉదయమే. ఉదయం రాత్రిలో నుండి కలిగిందే. మార్గం ఎంత దూరంగాను, లేదా కఠినంగాను, లేదా ప్రయాసతోనూ ఉన్నప్పటికీ ఒక వ్యక్తి నిరుత్సాహపడకూడదు. కొండను ఎక్కడాన్ని కొనసాగించాలి. ఎందుకంటే మార్గం ఎక్కడో ఒక చోటికి వెళ్ళడం లేదు, కానీ ప్రతి చోటికి వెళ్తుందని అతనికి తెలుసు. అతను గమ్యాన్ని చేరుకుంటాడనే నిశ్చయత అతనికి ఉంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.